ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడిండ్రు, చాలా ప్రగల్భాలు పలికిండ్రు. నిజంగా మీరు పాలమూరు బిడ్డ అయి ఉంటే సరే, పాలమూరు రంగారెడ్డికి రకరకాల లీగల్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు, కానీ భీమాకి ఏమైంది, నెట్టెంపాడికి ఏమైంది, మీరు ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేకపోయారు? అదేవిధంగా తుమ్మిళ్ళకి ఏమైంది, కల్వకుర్తికి ఏమైంది? ఇవాళ మొత్తం ఫుల్ వాటర్ వస్తూ ఉన్నాయా? కల్వకుర్తిలో 2 మోటార్లు రిపేర్ ఉంటే ఇంతవరకు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేసి ₹1 దానికి ఇవ్వలేదు? భీమా హాఫ్ కెపాసిటీకి అలా సప్లై చేస్తూ ఉంటే ఎందుకోసం ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడలేదు? నెట్టెంపాడు మేము డైరెక్ట్గా రిజర్వాయర్లు అన్ని చూసి వచ్చినాం. 4 TMC రిజర్వాయర్ అన్న కాడ 2 TMC కూడా నీళ్లు లేవు. ఎందుకు దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేవు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిన్న ఏదైతే కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిండ్రో, జూరాల నుండి సోర్స్ మార్చి శ్రీశైలం పెట్టినని చెప్పిరో, మీరు కొడంగల్ నారాయణపేట మక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్కి మళ్ళీ మీరెందుకు జూరాల సోర్స్ పెట్టడం లేదు? మీరెందుకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టడం లేదు? మీరెందుకు భీమా నుండి సోర్స్ పెడుతున్నారు? అక్కడ నీళ్లు లేవు. భీమా అనేది ఒక పిల్ల కాలువ, దాని నుంచి వాటర్ వచ్చే ఆస్కారం ఉండదు. అటువంటి దగ్గర మీరెందుకు సోర్స్ పెడతా ఉన్నారు? మీకేం లాలుచి ఉంది ఆంధ్ర పాలకులతో? ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, వాళ్ళు మన నీటిని దోచుకొని పోయే ప్రయత్నమే చేస్తున్నారు. ఆ రాజకీయాన్ని పక్కన పెట్టి ప్రాంత ప్రయోజనాలను ఏవైతే ఆంధ్ర నాయకులు కలిసి కాపాడుకుంటున్నారో, మన తెలంగాణలో ఆ చిత్తశుద్ధి లోపించింది. ఇవాళ మేడిగడ్డను 2 ఏళ్ళు ఎండబెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయమై ఇప్పుడు టెండర్ పిలిచి ఇప్పుడు బాగు చేస్తున్నారు. లక్షల ఎకరాలు 2 ఏళ్లలో ఎండబెట్టింది మీరు. ఆ రైతన్నల కడుపుకోత మీకు కొట్టకుండా పోదు. అదేవిధంగా కృష్ణాలో కూడా 2 సంవత్సరాల ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా మాలాంటి వాళ్ళందరం పోయి అక్కడ చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున మాట్లాడుతూ క్రిటిసైజ్ చేస్తున్నారు. అది మీ యొక్క చిత్తశుద్ధి లేనితనాన్ని, పాలమూరు ప్రజల నుంచి పాలమూరు బిడ్డగా చెప్పుకుంటున్న మీ యొక్క వైఫల్యాన్ని మాత్రమే పదే పదే తెలంగాణ ప్రజల ముందు చూపిస్తూ ఉంది. నేను ఇవాళ డిమాండ్ చేసేది ఒకటే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్ళాలి, ప్రజా ప్రయోజనాన్ని కాపాడాలి. అది కాపాడే విధంగా ముందుకు పోవాలి తప్ప ప్రతి ఒక్కదాన్ని రాజకీయంతో ముడిపెట్టి ప్రాజెక్టును ఆపితే ఏదో ప్రతిపక్షాలను బదనాం చేయొచ్చు అనే ప్రయత్నం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి ఇంటేక్ సోర్స్ మార్చండి, మార్చినటువంటి దాంతో పనులు చేయండి.